ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని కృపచేత సమస్త విషయములను మనం దాటగలమని మనం గ్రహించుకోగలగాలి. కీర్తన గ్రంథము 33 అధ్యాయము 22 వచనం. యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద ఉండునుగాక. ఈ యొక్క లేఖనాలను ధ్యానిస్తూ ఉన్నప్పుడు చాలా సంగతులు మనం గ్రహించుకోగలుగుతాము. మనమైతే విశ్వాసం ద్వారా కృపచేతన రక్షించబడి ఉన్నాము. ఇది మన వల్ల కలిగింది కాదు. ప్రభువే మనకి ఇటువంటి వరాన్ని ఇచ్చారు. దాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతించాలి. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలుచుండి నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషంగా అతిశయపడుదును. కనుక ఈరోజు మనం కనికరించబడినట్లుగా, సమయోచితమైనటువంటి సహాయం దొరికినట్లుగా, మనం కృప పొందినట్లుగా ఎంతో ధైర్యంతో ఆయన యొద్దకు మనం చేరగలగాలి. మనం ఎంతైతే కష్టపడతామో, ఆయన సన్నిధిని ఎంతైతే వెతుకుతామో అంత సులువుగా ఆయన సన్నిధిలో మనం ఫలిస్తాము. ఈరోజు కృపే మన మీద నిలుస్తూ ఉంది. కృపచేత మన సమస్తాన్ని మనం జయించడానికి సహాయం అనుగ్రహించబడుతూ ఉంది. ఆయన ఎవరికి కృపను అనుగ్రహిస్తాడు? ఆయన అహంకారులు ఎదిరిస్తాడు, దీనిలో కృపను అనుగ్రహిస్తాడు. ఏమైనా మనం అయి ఉన్నామంటే దేవుని కృప వలన అయి ఉన్నాము. మరియు ఆయన మనకు అనుగ్రహించినటువంటి కృప నిష్ప్రయోజనంగా చేయకుండా అందరికంటే ఎక్కువగా ప్రయాసపడేలాగా, అది ప్రయాసపడుతుంది కూడా మనం కాదని ఆయన కృపచేతనే మనం పరుగులెడుతున్నామని మనం గ్రహించుకోగలగాలి. ఎందుకంటే ఆయన కృప ఎలా వెల్లడిపరచబడుతుందంటే, దేవుడు మన ఎట్లా తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఎలాగంటే మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన మనకు చనిపోవడం అనేది అది గొప్ప విషయమే కదా. కాబట్టి ఎవరైతే నమ్ముతారో వారు కృపచేతనే రక్షించబడతారు, కృపచేతనే విమోచనం పొందుతారు, కృపచేతనే నీతిమంతులుగా తీర్చబడుతూ ఉంటారు. కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. నోవహు అయితే దేవుని దృష్టిలో అతను కృప పొందినటువంటి వాడుగా ఉన్నాడు. అతను కృప పొందడం వల్ల దేవుడు అతన్ని తప్పించాడు, అతను నడిపించాడు. ఆయన ఒక్కడే నోవహు జీవితంలో గొప్ప మహత్కార్యములు చేశాడు, అతన్ని ప్రత్యేకపరిచాడు. కనుక ఈరోజు ఆయన కృపను బట్టి మనం ఆలోచన చేసినట్లయితే మన శత్రువుల నుంచి విడిపించడానికి, అనేక రకాల బలహీనతల నుంచి తప్పించడానికి, ప్రార్థన చేస్తుండగానే సమాధానం అనుగ్రహించి నెమ్మది దయచేయడానికి ఆయన శక్తిమంతుడు ఉన్నాడు. కనుక ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించి వరం యొక్క పరిమాణం చొప్పున కృప ఇవ్వబడుతూ ఉంది. ఆ కృప మనకు తోడుగా ఉంది. కాబట్టి ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంది. కాబట్టి దైవ కృప కలిగి భయభక్తులతో ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా మనం నడుచుకోవాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన దేవుడు దహించి అగ్ని అయి ఉన్నాడు. ఎవరైతే దేవుడిని నమ్మిక ఉంచుతారో వారిని కృప ఆవరిస్తూ ఉంటుంది. కనుక ఈరోజు నమ్మిక ఉంచాలి, దేవుని యందు నమ్మిక ఉంచాలి. నమ్మిక ఉంచడానికి మనం ఆయన దృష్టికి నిర్దోషులుగా ఉండడానికి మనం ప్రయాసపడుతూ ఉండాలి. కనుక ఆయన దయాళుడు, ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయన కృప నిత్యము ఉంటుంది. అటువంటి కృప ఈ ఉదయకాలాన్ని నీకు తోడుగా ఉంచిన దేవునికి నువ్వు వందనాలు చెల్లించాలి. కనుక ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో ఆ పరిస్థితులన్నింటిలోని నిన్ను ఆవరించడానికి, నిన్ను బలపరచడానికి, కృప చూపించడానికి ఆయన శక్తిమంతుడు ఉన్నాడు. ఆయన సమాధానం నీకు తోడుగా ఉంది. ఆయన సమాధానం ఎల్లవేళలా నీకు నడిపిస్తూ ఉంది. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు సమాధానం కలిగి ఉండు. నీ శ్రేష్టమైన సన్నిధి ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధిలో నువ్వు ఎలాగుండో నిన్ను పరిశీలన చేసుకోగలగాలి. కనుక ఈ ఉదయకాలాన్ని నువ్వు ఎలా కష్టపడాలో నీకు తెలుసు, నువ్వు ఎలా పరిగెత్తాలో తెలుసు. నువ్వు పరిగెత్తుతూ ఉంటే ఎటువంటి సన్నిధి నిన్ను ఆవరిస్తుందో నువ్వు గ్రహించుకోగలగాలి. కనుక ఎవరైతే ఆయన ప్రేమిస్తారో ఆయన ఇష్టాలు తెలుసుకుంటారో, ఆయన ఆలోచనలు తెలుసుకొని ఆయన ఆలోచనల ప్రకారంగా పరిగెడతారు. అది ఎంతో వారికి క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది. కనుక ఈ ఉదయకాలాన్ని తగినంత సమయం ఆయనకి ఇవ్వు. నీకు వీలు దొరుకుతున్న కొద్దీ ఆయన సన్నిధిలో గడపడానికి నువ్వు ప్రయత్నించు. ప్రభువా, ఎవరైతే అధికముగా నీ సన్నిధిలో కనిపెడతారో తండ్రి, ఎవరైతే పోరాటం చేస్తారో ఆ పోరాటంలో నేను ఆయన వారికి బలంనిచ్చి కృపను అనుగ్రహించడానికి శక్తిమంతుడు. కనుక నీ సన్నిధిని సమాధానం ఉదయకాలాన్ని తోడుగా ఉంచి నడిపించి బలపరచండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకొని నీ మహిమతో నింపి నడిపించి, నీ శాశ్వతమైన సన్నిధిని ఆయన తోడుగా ఉంచి కృప చూపించి మహిమతో నింపి నడిపించమని, బలపరచమని, మీ నీతిలో జ్ఞాపకం చేసుకొని నీ శాశ్వతమైన సన్నిధి నిరంతరము తోడుగా ఉంచమని, ఈ దినమంతటి కావాల్సిన కృప దయచేసి గొప్ప కార్యాలు జరిగించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.